ఇప్పుడు అంతర్ముఖ దరహాస ధ్యానం గురించి మాట్లాడుకుందాం. మనిషి జీవితంలో నిత్య జీవితంలో అనేక రకాలైన ఒత్తిళ్ళకి లోనవుతూ ఉంటాడు. ఈ లోనవుతున్నప్పుడు ఏమవుతుంది, అతని శరీరము శారీరకంగా, మానసికంగా, భావాత్మకంగా, ఆధ్యాత్మికంగా కూడా అతని శరీరంలో వచ్చే మార్పులు, అంటే శరీరం అంటే భౌతికమైన శరీరమే కాదు, అతని చుట్టూ ఉండే ఒక ఎనర్జీ బాడీ అంటారనమాట. అంటే జీవధాతు శరీరము కానీ జీవ అయస్కాంత శక్తి లాంటిది ఒక శక్తి మనిషి శరీరం చుట్టూ ఉంటుంది. ఆ శరీరం చుట్టూ ఉండే ఆ శక్తిలో దీని యొక్క ప్రభావం పడుతుంది. ఈ ప్రభావం పడేటప్పటికి దాంట్లో తయారైన ఆ కలుషితమైన శక్తులు ఏమవుతాయంటే మనిషి యొక్క శరీరం మీద దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే ఇప్పుడు మనలో కాలేయము, గుండె, లంగ్స్, వీటన్నిటి ఊపిరితిత్తులు, వీటన్నిటిలో కూడాను ఈ ఒత్తిడి వెళ్ళి రకరకాలైన భావాలుగా అవి బయటికి అతని పర్సనాలిటీలో, అతని వ్యక్తిత్వంలో బయటికి కనిపిస్తాయి. అంటే మనం ఉదాహరణకి చెప్పుకుందాం అనుకోండి, లంగ్స్, ఊపిరితిత్తుల్లో బాగా హీట్ కానీ లేదంటే వాటి ఒత్తిడి గురైనప్పుడు ఒక విధమైన డిప్రెషను, ఒక విధమైన విచారం వస్తుంది. అదే ఒక హృదయ సంబంధమైన చోట ఈ ఒత్తిడి పడింది అనుకోండి, ఆ ఒత్తిడి వల్ల ఏమవుతుందంటే ఆ మనిషిలో ఒక విధమైన క్రూయల్టీ కానీ లేదంటే ఎవరితో సరిగ్గా ప్రేమగా ఉండలేకపోవడం, ఇలాంటి రకరకాలైన భావాలు అతనిలోంచి వ్యక్తీకరించబడుతుంటాయి. అదేవిధంగా మనం కాలేయానికి వచ్చేటప్పటికి కాలేయము ఓవర్ హీట్ అయినా సరే లేదంటే అది వీకెన్ అవుతుందన్నమాట. అది కొంచెం బలహీన పడినా సరే ఒక విధమైన కోపం, తెలియని కోపం అతనిలో ఇరిటేటింగ్ పర్సనాలిటీగా కూడా అతని నుంచి బయటకు వస్తుంటాయి. కాబట్టి మనం వీటన్నిటిని ఆలోచించి వీటిని నుంచి బయటికి ఏ విధంగా బయటికి రావాలి అనేది ఎప్పుడు ఆలోచిస్తూ ఉన్నా కూడా మనకు అర్థం కాదు ఎలా రావాలనేది. కానీ మనం ఈ అంతర్ముఖ దరహాస ధ్యానంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఈ ధ్యానంలో ఇది చైనా పద్ధతిలోని తావో పద్ధతులు అంటారనమాట. ఈ పద్ధతుల్లో ఏంటంటే మనలో తయారైన ఈ నకారాత్మక భావాల్లో ఆ భావాల నుంచి వచ్చిన శక్తిని మంచి శక్తిగా మార్చుకోవడం అనేది ఇందులో జరుగుతుంది. అంటే మనకు ఏదైతే హాని కలిగిస్తున్నాయో ఈ చెడు ఆలోచనలు కానీ ఎమోషన్స్ కానీ ఈ నకారాత్మకమైన భావాల్ని మన శరీరం మీద దాని యొక్క ప్రభావం చూపించి ఏదో ఒక డిసీజ్గా మనకు శరీరంలో బయటికి ప్రకటితం అవుతాయి. ఈ ప్రకటితం అవుతున్న వాటిని మనం వీటిని తగ్గించుకుని ఈ శక్తిని మంచి శక్తిగా మార్చుకోవడం వల్ల మనం శారీరకంగా, మానసికంగా, భావాత్మకంగా, ఆధ్యాత్మికంగా కూడా ఒక పరిపూర్ణమైన చక్కని మనిషిగా, మానవతాభావంలో ఉన్న ఒక మనిషిగా మారడానికి ఇందులో అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ పద్ధతుల్లో మనం ఈ మెడిటేషన్ చేయడం అనేది చాలా ముఖ్యం. అంటే రకరకాలైన ధ్యాన పద్ధతులు ఉన్నప్పుడు ఏ ధ్యాన పద్ధతిలో అయినా సరే ఈ విశ్వంలో ఉండే శక్తిని మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇందులో ఏంటంటే ఏదైతే శక్తి మన లోపలికి రావాలో ఎనర్జీ ఫాలోస్ థాట్, అంటే శక్తి ఆలోచనను అనుసరించి ప్రవహిస్తుంది. ఈ ప్రవహించే శక్తిని మన ఆలోచన ద్వారా ఆ శక్తిని ఆ ప్రాంతంలోకి పంపిస్తూ దానిని మళ్ళీ దరహాసంతో కలిపి, అంటే ఏంటి, స్మైల్. ఇక్కడ స్మైల్ అనే దానికి మనం ఎవరినైనా చూసి ఒక కొత్త ప్రదేశంలో ఉన్నాము, అక్కడ వాళ్ళని ఎవరైనా చూసి మనం చాలా భయంగా ఏంటి ఇక్కడ ఎందుకున్నాము, ఇక్కడ మనకు ఎవరైనా సహాయం చేస్తారని ఒకలాంటి అభద్రతా భావంతో మనం ఉండేటప్పుడు ఏమవుతుంది, ఎవరైనా వాళ్ళ భాష మనకు తెలిసినా తెలియకపోయినా వాళ్ళు మనం చూసి ఒక చిరునవ్వు నవ్వేటప్పటికి వెంటనే రిలాక్స్ అయిపోతాం. మనకు సహాయం చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉన్నారు. ఏంటి, ఇది మన శరీరంలో జీవరసాయనాల ఉత్పత్తిలో చేంజ్ తీసుకొస్తుంది. కాబట్టి ఈ స్మైల్ అనేది ఇది ఒక కమ్యూనికేషన్ ఛానల్. అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక మంచి భావనను క్రియేట్ చేసి ఒక రిలాక్స్డ్గా, ఒక మంచిగా ఉండడానికి శరీరంలో రసాయనాల్లో మార్పు తీసుకొచ్చి రిలాక్స్డ్గా శరీరాన్ని ఉంచడానికి ఏ విధంగా ఒక కమ్యూనికేటింగ్ అనుసంధానంగా ఉందో అదేవిధంగా మనం మన శరీర భాగాలతోటి దరహాసం చేయడం ద్వారా, చిరునవ్వు ద్వారా వాటికి చిరునవ్వు శక్తిని పంపించి ఆ శక్తి ద్వారా వాటిని రిలాక్స్ అయ్యేలా చేసి వాటిలో కూడుకట్టిన ఈ నకారాత్మక భావాల్ని మంచి భావాలుగా మారుస్తూ ఉన్నాం. సరే, దీన్ని మనం ధ్యానంగా ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ ఏ ధ్యానం చేయాలన్నా సరే మనం కుర్చీలో కూర్చునన్నా చేయొచ్చు, లేదంటే నేల మీద కూర్చునన్నా చేయొచ్చు. నేల మీద కూర్చుని చేసినప్పుడు పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చుంటాము. అదే మనం కుర్చీలో కూర్చున్నప్పుడు మన పాదాలు మాత్రం నేలకు ఆనిచ్చి కూర్చోవాలి. శరీరం కూడా మనం దేనికి ఆనుకోకుండా చక్కగా నిటారుగా ఉండేలాగా మనం కూర్చుంటాము.
ఈ నిటారుగా కూర్చున్న తర్వాత మనం కళ్ళు మూసుకుని నెమ్మదిగా మన యొక్క శ్వాస మీద మన యొక్క ధ్యాసను పెడతాం. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు అది కొంచెం సేపు పోయిన తర్వాత ఒక చక్కని ఒక లయాత్మకంగా నెమ్మదిగా మన మైండ్ అంతా కూడా ఆలోచనలు మనసు అంతా కూడా చాలా కామ్గా అయిపోయి ఒక చక్కని ఒక లయాత్మకమైన ఒక రిథము వస్తుందన్నమాట. ఆ రిథం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే మన శరీరాన్ని అంతటినీ కూడాను ఆలోచన ద్వారా దాన్ని రిలాక్స్ చేయడం మొదలు పెట్టాలి. ఈ రిలాక్స్ చేయడం ఏ విధంగా అంటే ముందుగా మనం ఏ భాగాన్ని రిలాక్స్ అవుతుందని మనం అనుకుంటామో ఆ భాగం తనకు తానుగా నెమ్మదిగా రిలాక్స్ అవ్వడం మొదలవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, కళ్ళు మూసుకుని మన పాదాలు రిలాక్స్ అవుతున్నాయని మనసులోనే నా పాదాలు రిలాక్స్ అవుతున్నాయి అని ఆ విధంగా అనుకుంటాము. అయితే నేను మీ శరీరం ఎలా రిలాక్స్ చేయాలో ఇప్పుడు చెప్తాను. కళ్ళు మూసుకుని కూర్చోండి. మీరు చక్కని లయలో మీ శ్వాస మీద ధ్యాసను పెట్టి మీరున్నారు. ఇప్పుడు నెమ్మదిగా మీ శ్వాస మీద ధ్యాస నుంచి మీ మనసుని మీ పాదాల వరకు వెళ్ళనివ్వండి. ఇప్పుడు మీ పాదాలు నెమ్మదిగా రిలాక్స్ అవుతున్నాయి, చక్కగా రిలాక్స్ అవుతున్నాయి. నెమ్మదిగా మీరు ఇంకొంచెం పైకి వెళ్ళి మీ మడమల దగ్గరికి వెళ్ళండి. మీ మడమలు రిలాక్స్ అవుతూ ఉన్నాయి. ఇంకొంచెం పైకి వెళ్ళండి. మీ కాలిపిక్కల ఏరియా అంతా కూడా రిలాక్స్ అవుతుంది. మీ మనసు వెళ్ళి అక్కడ రిలాక్స్ అవుతుందని మీరు అనుకోగానే అది నెమ్మదిగా రిలాక్స్ అవ్వడం మొదలవుతుంది. ఇంకా పైకి వస్తున్నారు. మీ మోకాళ్ళు రిలాక్స్ అవుతున్నాయి. ఇంకొంచెం పైకి వెళ్తున్నారు. మీ తొడల భాగం అంతా కూడా రిలాక్స్ అవుతుంది. ఇంకా పైకి వెళ్తున్నారు. మీ పిరుదుల భాగం అంతా కూడాను రిలాక్స్ అవుతుంది. ఇంకొంచెం పైకి వెళ్తున్నారు. మీ శరీర భాగం లోపల ఉదర భాగంలో పొట్ట లోపల ఉన్న మూత్రాశయము, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, కిడ్నీస్ ఇవన్నీ కూడా రిలాక్స్ అవుతున్నాయి. చక్కగా ఇంకొంచెం పైకి వెళ్తున్నారు. లివర్, ప్లీహము, కాలేయము, క్లోమ గ్రంథి ఇవన్నీ కూడా రిలాక్స్ అవుతున్నాయి. ఇంకొంచెం పైకి వస్తున్నారు. మీ ఉదర వితానం కూడా రిలాక్స్ అవుతుంది. మీ లంగ్స్ రిలాక్స్ అవుతున్నాయి. హార్ట్ రిలాక్స్ అవుతుంది. మీ చేతులు వేళ్ళ నుంచి చేతులు, మోచేతులు, భుజాలు అన్నీ రిలాక్స్ అవుతున్నాయి. మెడ పై భాగం అంతా కూడా రిలాక్స్ అవుతుంది. మీ నోరు భాగము, ముక్కు, కపోలాలు, తల అంతా కూడా చక్కగా మీరు ఇప్పుడు ఎంతో రిలాక్స్డ్గా మీరు ఉన్నారు. ఇప్పుడు మీకు చాలా ఇష్టమైన వాళ్ళని కానీ లేదంటే పగలు మీరు చేస్తున్నప్పుడు మీ ముందు ఒక చల్లని చక్కని సూర్యభగవానుడిని సూర్యబింబాన్ని మీ ఎదురుగా మీరు ఊహించుకోవచ్చు. లేదంటే చంద్రుడిని రాత్రి చేస్తూ ఉంటే మీరు చంద్రుడిని ఊహించుకోవచ్చు. ఇదేది కాదు అనుకుంటే ఒక చిరునవ్వు నవ్వుతున్న ఒక ఎంతో సంతోషంగా అమాయకంగా నవ్వుతున్న ఒక పసిబిడ్డను మీ భ్రూమధ్యం ముందు అంటే మీ కనుబొమ్మల మధ్య మూడో కన్ను ప్రదేశం అని అంటాం కదా, ఆ ఏరియా దగ్గరికి ఆ ఏరియా ఎదురుగా వాళ్ళని ఊహించుకొని వారు మిమ్మల్ని నవ్వుతూ ఉన్నట్టుగా మీరు భావించండి. మీకు ఇష్టమైన వారు మిమ్మల్ని ఎంతో ప్రేమగా ఉన్నప్పుడు మీ మనసుకి ఎంతో ప్రశాంతత, ఎంతో ఆనందం కలుగుతుంది. ఆ చిరునవ్వులోంచి శక్తి మీ భ్రూమధ్యంలోకి నెమ్మదిగా ప్రసరించడం మొదలవుతుంది. ఆ భావనలోనే మీరుంటే ఎంతో శక్తి మీ భ్రూమధ్యంలో అది అక్కడ కూడుతుంది. ఆ వచ్చిన శక్తిని ముందుగా మీరు మీ కనుల చివరలకి పంపించాలి. ముందుగా మనం ఏం చేద్దామంటే ఎడమ కన్ను చివరకి వెళ్ళండి. ఎడమ కన్ను చివర ఉన్న ఆ కండరాలన్నీ నెమ్మదిగా చక్కగా అవి వెడల్పు అవుతున్నట్టుగా, వ్యాకోచిస్తున్నట్టుగా, మీరు రిలాక్స్ అవుతున్నట్టుగా భావించండి. అంటే ఈ చిరునవ్వు శక్తి అక్కడికి వెళ్తుంది. అంటే మొత్తం ఒత్తిడి అంతా కూడా మనకి ఎప్పుడు కూడా కనులలోనే ముఖ్యంగా ఉంటుంది. ఆ భాగం అంతా కూడా రిలాక్స్ అయింది. ఆ శక్తి అంతా అక్కడ ప్రవహిస్తూ ఉంది. ఇప్పుడు మీ ఎడమ పెదవుల చివర నుంచి నవ్వితే పెదవులు పైకి వస్తాయి. అదేవిధంగా ఆ కండరం పైకి వస్తూ అది మీ ఎడమ కన్ను ఈ రెండు కూడా కలుస్తూ ఉండి మీకేమవుతుంది, అవి రెండు కలుస్తూ ఎంతో రిలాక్స్ అయ్యి మొత్తం ఆ భాగం అంతా కూడాను చక్కగా పైకి ముందుకు వస్తూ చిరునవ్వుతో ఉన్నట్టుగా మీరు భావన చేయండి. తర్వాత మీరు కుడి కన్ను చివరికి మీరు ఆ సంతోషకరమైన, ఆనందకరమైన ఆ శక్తి అక్కడికి ప్రవహించి అది అక్కడ నెమ్మదిగా రిలాక్స్ అవుతుంది. ఈ రిలాక్స్ అయితే మీ కుడి పెదవుల చివరి వైపు
పైకి చక్కగా విల్లులాగా పైకి వంగుతున్నట్టుగా ఈ 2 మజిల్స్ కూడా కలిసి ఎంతో ఆనందకరమైన శక్తితో అదంతా రిలాక్స్ అవుతున్నట్టుగా మీరు భావించండి. ఇప్పుడు మీ మొహం అంతా కూడా రిలాక్స్ అయింది. మీ కపోలాలు, మీ కళ్ళు, ఇప్పుడు ఆ శక్తి మీ ఎదురుగా ఉన్న ఆ చిరునవ్వుతో నవ్వుతున్న వారి నుంచి శక్తిని మీరు తీసుకుంటూనే ఉంటారు. ఆ శక్తి మీ లోపలికి వస్తూనే ఉంటుంది. అది ఒక లేత గులాబీ వర్ణంగా కూడా మీరు భావనలోకి వెళ్తే అది ఎంతో మంచి శక్తిగా మారి మీలో ఉండే నకారాత్మక భావాల్ని నెమ్మదిగా మార్చడం మొదలవుతుంది. ఇక్కడ ఆ శక్తి అంతా కూడాను మీ తెల్ల కను గుడ్ల లోపలికి, నల్ల కనుగుడ్ల లోపలికి కూడా వెళ్ళి ఆ శక్తి ఆ లోపల వాటిని నింపివేస్తూ ఉంది. అక్కడ ఉన్న ఒత్తిడిని నెమ్మదిగా బయటికి పంపించివేస్తుంది. ఇప్పుడు మీరు ఆ ఎదురుగా ఉన్న సూర్యబింబం నుంచి కానీ, మీకు ఇష్టమైన వ్యక్తి చిరునవ్వులోంచి కానీ శక్తిని ఇంకా తీసుకుంటూ ఉన్నారు. మీ భ్రూమధ్యంలోకి శక్తి వస్తుంది. ఈ వస్తున్న శక్తి ఇంకా నెమ్మదిగా ప్రవహిస్తూ ఒక జలపాతంలాగా అవుతూ అది మీ థైరాయిడ్ గ్రంథి దగ్గరికి వస్తుంది. థైరాయిడ్ గ్రంథి అంటే మనకు మెడ దగ్గరగా ఉంటుంది. ఈ మెడ దగ్గర మొత్తం అదంతా కూడా ఆ గులాబీ వర్ణపు ఆ చిరునవ్వు శక్తితోటి, ఆ దరహాస శక్తితోటి నిండిపోయింది. చక్కగా అది పనిచేస్తూ అది మిమ్మల్ని చూసి మళ్ళీ తిరిగి చిరునవ్వు నవ్వుతుంది. అంటే ఒక్కొక్కసారి మనం ఊహించినా కూడా ఆ ఆర్గాన్ మిమ్మల్ని చూసి నవ్వుతున్నట్టుగా మీకు భావన రాదు. ఎందుకంటే ఆ అవయవంలో, ఆ భాగంలో ఎంతో ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడి ఉండడం వల్ల మీ మనసులో కూడా మీరు దాన్ని నవ్వులోకి తీసుకురాలేకపోతారు. అది మీ సబ్కాన్షియస్ మైండ్లో అక్కడ ఒత్తిడి ఉండడం వల్ల మీరు అది భావించలేరు. అలా ఉన్నప్పుడు కూడా మీరు భయపడవలసిన పని లేదు. పదే పదే ఆర్గాన్ చూసి మీరు ఆ చిరునవ్వు శక్తిని పంపిస్తుంటే అది నెమ్మదిగా రిలాక్స్ అవ్వడం మొదలవుతుంది. నెమ్మదిగా ఇప్పుడు అక్కడి నుంచి ఇంకా శక్తి కిందకి ప్రవహిస్తుంది. ఆ చక్కని ఆ గులాబీ వర్ణపు ఒక బ్రిలియంట్ పింక్ అన్నమాట, ఒక దైదీప్యమానంగా వెలుగుతున్న లేత గులాబీ రంగు వర్ణపు ఆ కాంతి ఇంకా కిందకు వస్తుంది. మీ థైమస్ గ్లాండ్ దగ్గరకు వస్తుంది. థైమస్ గ్లాండ్ అంటే మనకు ఈ హృదయ చక్రానికి పైన కొంచెం పైన ఉంటుంది. ఆ థైమస్ గ్లాండ్ అది మనిషిలోని ఆనందాన్ని ఉద్దీపన చేసే ముఖ్యమైన గ్రంథి. అది ఇప్పుడు ఆధునిక కాలంలో అది బాగా ముడుచుకుపోయి దాని యొక్క పని ఎక్కువ లేకుండా తయారైంది. ఇప్పుడు ఆ శక్తి అంతా కూడాను ఆ థైమస్ గ్లాండ్లోకి వచ్చి ఆ థైమస్ గ్లాండ్ ఒక పువ్వు వలె వికసిస్తున్నట్టుగా, చక్కగా ఒక వికసిస్తున్నట్టుగా ఈ శక్తితోటి అది వెళ్తూ ఉంటుంది. ఆ శక్తి వెళ్తున్న కొలది అది ఎంతో చక్కగా పనిచేస్తూ మిమ్మల్ని చూసి చిరునవ్వు నవ్వుతుంది. అంటే ఈ దరహాస శక్తిని మనం తీసుకుంటూ ఉన్నాము. మన భ్రూమధ్యం నుంచి మనం ఎక్కడైతే గ్రంథి ఉందో ఆ గ్రంథికి మనం పంపిస్తూ ఉన్నాము. ఆ శక్తి ఎంతో చక్కగా ప్రవహిస్తూనే ఉంది. ఒకలాంటి వెచ్చదనం అక్కడ తయారవుతుంది. ఈ వెచ్చదనం అది నెమ్మదిగా పక్కకి ప్రవహిస్తూ మీ హృదయంలోకి వెళ్తుంది. మీ గుండె భాగంలోకి ఒక గులాబీ రంగు వర్ణపు మీ హృదయాన్ని మీరు చక్కగా ఆరోగ్యంగా ఉన్న మీ హృదయాన్ని మీరు ఊహించండి. అక్కడికి వెళ్ళిన శక్తి అంతా కూడాను మీ హృదయం లోపల అక్కడ ఎంతో ఒకలాంటి ఒత్తిడి, ఒకలాంటి విచారము, ఉద్వేగము, ఇలాంటి రకరకాలైన భావాలన్నీ కూడాను అన్నిటితోనూ మీ హృదయం సతమతమవుతూ ఉంటుంది. ఆ హృదయ భాగాన్ని నెమ్మదిగా రిలాక్స్ చేయడం మొదలుపెట్టండి. ఈ శక్తి, ఈ చిరునవ్వుతో నిండిన ఈ శక్తి అక్కడికి వెళ్ళి అది ఎంతో చక్కగా ఒక కమలంలాగా అది వికసిస్తున్నట్టుగా, ఒక గులాబీ వర్ణపు తామర పువ్వు వికసిస్తూ ఉన్నట్టుగా ఈ చిరునవ్వు శక్తితోటి మీ హృదయం వికసిస్తూ మీ హృదయం మళ్ళీ మిమ్మల్ని చూసి చిరునవ్వు నవ్వుతుంది. ఆ చక్కని నవ్వులోంచి మీరు కృతజ్ఞతను తెలుపుతున్నారు. ఎందుకంటే మీ హృదయం ఎంతో చక్కగా పనిచేస్తూ మీ జీవితాన్ని చక్కగా సమన్వయంగా ఉండడానికి అది మీకు సహకరిస్తుంది. మరి మనం కృతజ్ఞత చెప్దాం. మీ హృదయానికి కృతజ్ఞతలు తెలియచేయండి. తర్వాత నెమ్మదిగా ఆ శక్తి నెమ్మదిగా ప్రవహిస్తుంది. ఎప్పుడైతే శక్తి ప్రవహించడం లేదు అనుకున్నప్పుడు మళ్ళీ మనం భ్రూమధ్యంలోకి ఆ చిరునవ్వు శక్తిని తీసుకుంటూ ఆ పార్టీకి మనం పంపిస్తూ ఉండాలి. ఇప్పుడు మీ లంగ్స్, ఊపిరితిత్తులంతా కూడా ఈ శక్తితోటి చక్కగా నిండి ఉంటాయి. ఈ ఊపిరితిత్తులు సరిగ్గా లేగినప్పుడు, వాటికి ఒత్తిడి గురైనప్పుడు మనలో ఒకలాంటి విచారము, ఒకలాంటి డిప్రెషను, ఇలాంటివన్నీ కూడా కలుగుతాయి. అలాగే జీవితం మీద ఒక కంట్రోల్ కూడా ఉండదు. కాబట్టి వీటన్నిటినీ కావాలి అనుకున్నప్పుడు ఈ దరహాస శక్తితోటి మనం
ఈ లంగ్స్ అంతటిని కూడాను చక్కగా మనం అవి రిలాక్స్ అవుతున్నాయి. అవి చక్కగా ఒక లేత గులాబీ వర్ణంలో చాలా బ్రైట్గా దేదీప్యమానంగా దగదగ మెరుస్తున్నట్టుగా మీ లంగ్స్ మీరు భావిస్తూ ఈ శక్తి అంతటితో వాటిని నింపుతారు. మీ మీ లంగ్స్, మీ ఊపిరితిత్తులు మిమ్మల్ని చూసి తిరిగి నవ్వుతూ ఉన్నాయి, చిరునవ్వుని నవ్వుతున్నాయి అన్నమాట మిమ్మల్ని చూసి. ఇదంతా కూడా మీరు మనసుతోటి మనోధ్యానంతో చేస్తూ వెళ్తున్నారు. ఇంకా 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 శక్తిని తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నెమ్మదిగా అది వెళ్ళి మనకు మన క్లోమగ్రంథి అంటే ప్యాంక్రియాస్. ఈ ప్యాంక్రియాస్ మనకు ఇన్సులిన్ని, మన శరీరంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. దానికి కూడా మీరు కృతజ్ఞత చెప్పి చక్కగా అది రిలాక్స్ అవుతున్నట్టుగా, ఈ శక్తితోటి అది రిలాక్స్ అయ్యి మిమ్మల్ని చూసి చిరునవ్వు నవ్వుతున్నట్టుగా మీరు భావిస్తారు. ఇంకా కొంచెం మీరు కుడి చేతి వైపుగా లోపలికి వెళ్తే, ఈ భాగంలోకి వెళ్తే మీరు అక్కడ కాలేయం ఉంటుంది. ఆ కాలేయంలో మనలో గూడు కట్టుకుపోయిన కోపము ఇవన్నీ కూడా ఆ లోపల ఉంటాయి. కాబట్టి ఆ నెమ్మదిగా మీరు ఆ కాలేయాన్ని చూసి మీరు చిరునవ్వు నవ్వేటప్పటికి కాలేయం కూడా మిమ్మల్ని చూసి చిరునవ్వు నవ్వడం మొదలు పెడుతుంది. తర్వాత నెమ్మదిగా శక్తిని తీసుకుంటున్నారు. ఆ శక్తి నెమ్మదిగా మీ క్లోమగ్రంథికి వెళ్తుంది. క్లోమగ్రంథి నుంచి ప్లీహ గ్రంథికి వెళ్తుంది. ప్లీహ గ్రంథి అంటే స్ప్లీన్ అంటాము. అది మన పక్కటెముక కింద ఎడమ చేతి వైపు కింద ఉంటుంది. ఈ శక్తి అక్కడికి వెళ్ళి ఈ మొత్తం ఈ ఆర్గాన్స్ అన్నీ కూడాను అవి చక్కగా రిలాక్స్ అవుతున్నాయి. ఈ చిరునవ్వు శక్తితోటి నిండిపోయాయి. మీరు ఇంకా చిరునవ్వు శక్తిని తీసుకుంటూ ఉన్నారు. ఈ తీసుకున్న శక్తి ఇంకా లోపలికి వెళ్తుంది. మీ మొత్తము ఇంకా కిందకి వెళ్ళి మీ కిడ్నీ ఏరియా, కిడ్నీస్కి వెళ్ళేటప్పటికంటే బొడ్డుకి వెనక భాగంలో రెండు వెన్నుపూస రెండు వైపులా మనకు కిడ్నీస్ ఉంటాయి. ఇవన్నీ కూడాను ఒక ఈ లేత వర్ణపు గులాబీ వర్ణంతో ఆ శక్తితోటి నిండి అవి కూడా మిమ్మల్ని చూసి చిరునవ్వు నవ్వుతున్నాయి. కిడ్నీస్లో ఒక విధమైన మనకుండే భయాలు అవన్నీ కూడాను ఆ కిడ్నీస్లో అవి అందులో కూడుకుని ఉంటాయి. మీరు ఎప్పుడైతే వాటిని చూసి చిరునవ్వు నవ్వి మిమ్మల్ని చూసి మీ మూత్ర పిండాలు చిరునవ్వు నవ్వాయో వాటిలో మంచి శక్తి ఏర్పడి ఆ భయము, దానికి సంబంధించిన రుగ్మతలన్నీ కూడా నెమ్మదిగా బయటికి ప్రవహించడం మొదలు పెడతాయి. ఇంకా మీరు కిందకి వెళ్ళేటప్పటికి ఈ జననేంద్రియాలు లోపల పునరుత్పత్తి, ఆడవాళ్ళకైతే అండాశయాలు, మగవాళ్ళకైతే గొనాడ్స్, వాటిని కూడా మీరు శక్తితో నింపండి. వాటి నుంచి వచ్చే ఒక సెక్షువల్ ఎనర్జీ అనేది చాలా శక్తివంతమైనది. ఆ శక్తి చక్కగా మీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే గొప్ప సృజనాత్మకత మీలో పెరుగుతుంది. కాబట్టి ఈ శక్తి అంతా అక్కడికి వెళ్తుంది. నెమ్మదిగా మీ కాలి మొత్తం అక్కడి నుంచి కాళ్ళు, తొడలు, మోకాళ్ళు, కాళ్ళు, పాదాల చివరి వరకు ఆ శక్తిని పంపించండి. ఇక్కడతోటి మనకు కొంతవరకు మనం ఈ చిరునవ్వు శక్తిని పంపించడం జరిగింది. ఇప్పుడు మనం మన జీర్ణాశయాన్ని కూడా మొత్తం చిరునవ్వు శక్తితోటి మనం పంపిద్దాం. ఎందుకంటే దాన్ని మనం ఎంతో అబ్యూస్ చేస్తూ ఉంటాము. రకరకాలైన పదార్థాలు తిని దానికి ఎంత కష్టమైనా సరే అది మన జీవితాన్ని మనకు శోషణ చేసుకుని తీసుకున్న పదార్థాలని మన శరీరాన్ని అంతటికీ ఇస్తున్న ఆ జీర్ణ వ్యవస్థకి మనం ఒకసారి కృతజ్ఞత తెలుపుకున్నాం. దీన్ని చేయాలంటే మనం ఏం చేస్తామంటే నాలుకతోటి మొత్తము పళ్ళని ఈ విధంగా 9 సార్లు సవ్య దిశగా, 9 సార్లు అపసవ్య దిశగా తిప్పుతాము. అలాగే లోపల కూడా తిప్పినప్పుడు కొంత లాలాజలం మీకు ఊరుతుంది. ఈ లాలాజలంలోకి మనం ఈ చిరునవ్వు శక్తిని తీసుకున్నది మన భ్రూమధ్యంలోకి వచ్చాక ఆ భ్రూమధ్యంలోంచి ఈ మొత్తం శక్తి అంతా కూడా లాలాజలంలోకి ఇమిడిపోయి ఇప్పుడు మీరు వెంటనే ఒక్క గుటకతో దాన్ని లోపలికి మింగివేస్తారు. వేసినప్పుడు మొత్తం శరీరం లోపల ఉన్న అంతర్గత ఈ లైనింగ్ ఉంటుంది, అదంతట్లో కూడాను ఈ చిరునవ్వుతో కలిపిన ఈ లేత వర్ణపు గులాబీ శక్తి మొత్తం శరీరంలో పైనుంచి ఇక్కడ ఈ ఈసోఫాగస్ నుంచి స్టమక్, అక్కడ నుంచి నెమ్మదిగా లోపలికి వచ్చి పెద్ద ప్రేవులు, చిన్న ప్రేవుల నుంచి లోపలికి, పెద్ద ప్రేవుల నుంచి కోలన్ నుంచి ఇలా వచ్చి మీ విసర్జన అవయవం వరకు వెళ్తుంది. కాబట్టి ఈ శక్తి అంతటిని కూడా మనసుతోటే ఆ శక్తిని తీసుకుని ఒక చక్కని ఒక ప్రవాహంలాగా పంపించుకుంటూ వెళ్ళండి. ఈ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అవన్నీ కూడాను చక్కగా రిలాక్స్ అవ్వడం మొదలవుతాయి.
రిలాక్స్ అయిన తర్వాత వాటిలోంచి అవి చక్కగా పనిచేయడానికి కావలసిన అన్ని ఉత్పత్తులు కూడా, వాటి యొక్క జీవరసాల ఉత్పత్తులన్నీ కూడా చాలా చక్కగా జరగడం మొదలు పెడుతుంది. సో ఇదంతా చేసిన తర్వాత మీ జీర్ణ వ్యవస్థకు కూడా మీ జీర్ణ వ్యవస్థ, మీ చిన్న ప్రేవులు పెద్ద ప్రేవులు మిమ్మల్ని చూసి చిరునవ్వు నవ్వుతున్నట్టుగా భావించండి. ఒకవేళ నవ్వలేదనుకోండి, మళ్ళీ మీరు చిరునవ్వు శక్తిని పంపించి ఈ విధంగా పదే పదే ప్రయత్నం చేస్తే అవి కూడా నెమ్మదిగా రిలాక్స్ అయ్యి మిమ్మల్ని చూసి చిరునవ్వు నవ్వే పరిస్థితికి వస్తాయి. తర్వాత మనం ఏం చేస్తాము, మొత్తం మన యొక్క నర్వస్ సిస్టమ్ని, అంటే నాడీ వ్యవస్థను కూడా మనం ఈ శక్తితోటి, చిరునవ్వు శక్తితోటి మనం నింపుతాము. ఇప్పుడు మళ్ళీ మన ఎదురుగా ఉండే, అంటే ఇదంతా మనం కళ్ళు మూసుకునే చేస్తూ ఉన్నాం. ఎదురుగా ఉండే ఆ చిరునవ్వు నవ్వుతున్న వ్యక్తి నుంచి కానీ, ఆ బిడ్డ నుంచి కానీ మళ్ళీ చక్కని శక్తిని మనం భ్రూమధ్యలోకి తీసుకుని మొత్తం అక్కడి నుంచి ఇక్కడ ఈ లోపల పిట్యూటరీ, పీనియల్ గ్లాండ్ అని 2 ఉంటాయి. ఆ 2 గ్రంథుల్లోకి ఆ శక్తి వెళ్తుంది. ఆ శక్తిని లోపల మనం కుడి మెదడు, ఎడమ మెదడు, వెనక మెదడు అంతటి లోపల కూడా తిప్పుతూ ఉంటాం. ఆ మనసుతోటే తిప్పుతున్నప్పుడు వీలైతే ఆ లోపల మీ కళ్ళను కూడా తిప్పడానికి, కళ్ళు మూసుకుని కళ్ళను తిప్పడానికి కూడా ప్రయత్నం చేయండి. అంతా తిప్పిన తర్వాత నెమ్మదిగా అక్కడి నుంచి వెనక భాగం నుంచి మెడుల్లా ఆబ్లంగేటా అంటాము, అక్కడి నుంచి మొత్తం వెన్నుపూస లోపలికి ఆ చిరునవ్వు శక్తి, ఆ గులాబీ వర్ణపు శక్తి, దగదగా మెరుస్తున్న శక్తి నెమ్మదిగా ఒక్కొక్క వర్టిబ్రే లోపలికి, ఒక్కొక్క వెన్నుపూస లోపలికి అది ఒకటి తర్వాత ఒకటి ప్రవహిస్తూ ప్రవహిస్తూ వెళ్ళి ఆ కింద వరకు మన యొక్క కాసెక్స్ అంటాము, ఆ కింద తోకలాంటి భాగంలో ఉంటుంది, అక్కడ వరకు కూడాను శక్తిని మనం నింపుకుంటూ వెళ్తాము. ఈ విధంగా అంతా చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ శక్తి మొత్తం ఎంతో శక్తి మన శరీరంలో వస్తుంది. ఈ వచ్చిన శక్తిని మనం ఆడవాళ్ళైతే ఇదంతా కూడా మన నాభి దగ్గర ఒక సింథటిక్ కీ అంటారు, దీన్ని అంతటిని కూడా శక్తిని పొందుపరిచే ఒక స్థానం ఉంటుంది. ఆ స్థానంలోకి మనం ఈ శక్తిని అంతటిని అక్కడ దాచి ఉంచుతాము. దానికి ఏం చేస్తామంటే ఆడవాళ్ళు అయితే ఎడం చేయి మీద కుడి చేయి పెట్టుకుంటారు, మగవాళ్ళు అయితే కుడి చేయి మీద ఎడం చేయి పెట్టుకొని, మగవాళ్ళు అయితే సవ్య దిశలో ఈ విధంగా 36 సార్లు తిప్పుతారు. ముప్పై 36 సార్లు తిప్పిన తర్వాత వెనక్కి 9 సార్లు తిప్పేసి ఆపివేస్తారు. అలాగే స్త్రీలు అయ్యేటప్పటికీ ఈ ఎడం చేతి మీద కుడి చేయి పెట్టుకుని అపసవ్య దిశలో 36 సార్లు తిప్పుతారు. 36 సార్లు తిప్పిన తర్వాత మళ్ళీ 9 సార్లు సవ్య దిశలో తిప్పి నెమ్మదిగా కళ్ళు తెరుస్తారు. ఈ విధంగా మీరు ప్రతిరోజు చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఒక్కొక్కసారి ఇంత చేయడానికి మనకు సమయం లేనప్పుడు ఇది ఇంత సమయం తీసుకోదు. మీ మనసుతోటే మీరు ఆ శక్తి అంత లోపల ప్రవహించడం అలవాటైన తర్వాత చాలా తొందరగా గబగబా మీరు ఆ చిరునవ్వు శక్తిని తీసి పంపించేయగలుగుతారు. కానీ ఒక్కొక్కసారి అంత సమయం కూడా లేనప్పుడు ఏ భాగమైతే మీకు బాగా లేదో ఆ భాగానికే చిరునవ్వు శక్తిని తీసుకుని అక్కడికి మాత్రం పంపించి మళ్ళీ మీరు వెనక్కి తీసేసుకుంటారు. సో ఈ విధంగా ఒక్కొక్క భాగాన్ని మనం చేసుకుంటూ కూడా వెళ్ళచ్చు. కాబట్టి ఈ చిరునవ్వు శక్తిని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా, ప్రతిరోజు ఒక సాధన చేయడం ద్వారా మీలో ఉన్న ఒత్తిడిని మీరు అధిగమించవచ్చు. మనలో తయారవుతున్న ఎన్నో నకారాత్మక భావాల నుంచి బయటకు వచ్చి ఒక అద్భుతమైన సామరస్యమైన జీవితాన్ని మీరు గడపడానికి వీలవుతుంది. ఈ శక్తి మీలో పెరుగుతున్న కొలది మీ శక్తి శరీరం కూడా ఎంతో శక్తివంతమై ఉన్నతమైన తరంగాలు మీ చుట్టూ ఉన్నప్పుడు మీ చుట్టూ జీవితం, మీ చుట్టూ ఉండేవాళ్ళు కూడా సంతోషానికి, ఆనందానికి, సమన్వయానికి వీలుగా మీ జీవితం మార్చగలుగుతారు. ఇంకొకళ్ళ జీవితాల మీద కూడా దాని యొక్క ప్రభావాన్ని చూపించగలుగుతారు.